శివ గారు మీరు ఎందుకు వచ్చారు అసలు? ఈ మధ్య తిని బాగా పెరిగిపోయినండి. ఎంత పెరిగారు? ఈయన దగ్గర ప్రత్యక్షం అయ్యేసరికి 137.5. శివకి ఒక ధైర్యం ఉంది. ఈయన ఒక ధైర్యం ఏంటంటే ఆరోగ్య డైట్ ఉంది, లక్ష్మణ్ గారు ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూతో వదిలేస్తున్నాను అనుకోకండి. మళ్ళీ ఒక 15 days తర్వాత మీరు ఎంత తగ్గారు ఏంటి? తగ్గితే ఎంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో పాటిస్తారు. ఏం చేశారు శివ గారిని ఇంత తగ్గిపోయాడు ఆయన? అన్నాడు, తిరిగాడు, తగ్గాడు అంతే. ఎంత తగ్గారు? నేను 16 kgs 300 grams తగ్గానండి కరెక్ట్గా నెల రోజుల్లో. మళ్ళీ ఆ వెయిట్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఈసారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ శివ. ఒక్కసారి మాట్లాడదాం. శివతో మనం ఇది చేస్తున్న 3వ ఇంటర్వ్యూ. ఇప్పటికి 2 సార్లు చేసేసాం. తను అప్పుడు ఎంత వెయిట్ ఉన్నాడు, ఇప్పుడు ఎంత వెయిట్కి వచ్చాడు అన్నీ కూడా తన మాటల్లోనే వినేద్దాం. ఇప్పుడైతే ఫేస్ చాలా చేంజ్ వచ్చేసింది. చిన్నోడి ఫేస్లా తయారైపోయింది శివ ఫేస్. నేను ఇప్పుడు రాగానే అదే అన్నాను, ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయిందని. మరి వాళ్ళ ఆవిడ కూడా గుర్తుపడుతుందో లేదో నాకైతే డౌటే. నమస్తే అండి ఇద్దరికి. ఏంటి శివ గారు అసలు ఇంత చేంజ్ వచ్చేసింది మీలో? ఈ మధ్యకాలంలో వీడియో కాల్ ఏమైనా చేశారా? ఇంటికి చేశానండి. చేశారా? ఏమన్నారు ఇంట్లో? వీడియో కాల్ అక్కర్లేదు, రోజు నా వీడియోసే చూస్తున్నారు కదా డైరెక్ట్గా. అట్లా కాదుగా, అది వేరు. వీడియోలో ఏమన్నా మ్యానిపులేట్ చేశారేమో అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ మీరు వీడియో కాల్ చేస్తే ఇక దాన్ని ఏం చేయలేరు కదా. అవునండి. అప్పుడు ఏమన్నారు ఈ వీడియో కాల్లో కానీ వీడియోస్ కానీ? అసలు గుర్తుపట్టలేకపోతున్నాము. అసలు నేను ఇంటికి వచ్చాక నా శివానే అని అంటాను లేదా నాకు డౌట్ ఉందండి. నేను చెప్పానా మీకు లక్ష్మణ్ గారు? అదే జరిగింది. ఇంకేమన్నారు? ఇంకేముంది, సిగ్గొచ్చేసింది చూడండి వాళ్ళు ఆవిడ తలుచుకోగానే. అది కాదు, అసలు తను అంటుంది నువ్వు మళ్ళీ నాకు కొత్తగా కనపడతావు, నేను కొన్నాళ్ళు నీ దగ్గర రాను అంటుంది. నేను అందుకే ఫస్ట్ వాళ్ళదే అడిగాను ఏమంటున్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందండి. ఫేస్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. అసలు తనకు బాడీలో ఎలాగో వచ్చింది, అది వేరే విషయం, కానీ ఫేస్లో చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే నాకు ఇట్లా పెద్దగా ఉంది ఫేసు, కొంచెం భయం వేసింది. అట్లా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఇట్లా బ్రాడ్ ఉంది తంది. ఇప్పుడు తగ్గిపోయి చిన్నగా అయిపోయింది ఫేసు. అవునండి, అవును. యూత్ లెక్క తయారైనట్టుంది. మొత్తం తయారవుదామనే కదా మరి ఆరోగ్య డేట్కి వచ్చింది. పిల్లలు ఎవరు? మా అబ్బాయి. మా అబ్బాయి సూపర్ హ్యాపీయా? ఓకే. ఏమంటున్నాడు ఇంక ఈసారి వచ్చాక నన్ను టూర్లు తీసుకెళ్ళు అంటున్నాడు. మొన్నటి వరకేమో అక్కడికి వద్దులే ఇక్కడికి వద్దులే ఏమి వెళ్తానులే అనేవాడిని. సో ఇప్పుడు యాక్టివ్గా ఉంటాను కాబట్టి వాడు కూడా హ్యాపీగా స్టెప్స్ ఎక్కేస్తారు, దిగేస్తారు, వెళ్ళిపోతారు, వచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఈసారి సమ్మర్కి ఇక్కడికే తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం చూపించమని. ఏంటండి ఇది మిరాకిల్ చేశారా? ఎంత తగ్గారు శివ గారు? 27 kgs అండి. 3 months? ఇంకా 3 months కూడా పూర్తి అవ్వలేదు. ఇది సెకండ్ అయిపోయి 2.5 months దాటింది. ఓకే. 2 months 20 days అట్లా. ఓకే. సో సేమ్ డైట్ తోటేనా లక్ష్మణ్ గారు? ఎక్సర్సైజ్ ఏమన్నా చేశారా అడిషనల్గా? ఇంకేమన్నా? వాకింగ్ చేస్తున్నాడండి. ఎందుకంటే శివను ఫాలో అవున వాళ్ళు చాలామంది ఉన్నారండి. శివ కొంతమందికి ఆరాధ్య దైవం అయ్యాడు, ఇన్ఫ్లుయెన్సర్ దైవం. ఎందుకంటే చాలామంది ఇతన్ని ఎగతాళిగా చూశారు. ఓకే. అంటే డబుల్ దోశ ఎగ్ ఏదో పేరు ఉంది, డబుల్ ఎగ్ దోశ స్టార్ అంటూ ఉంటారు అందరూ. నన్ను ఎక్కువ తింటాడు, ఎక్కువ నేను డబుల్ ఎగ్ దోశ తింటూ ఉంటాను. అది అది వీళ్ళందరూ ఏంటంటే ఒక కామెడీగా చూశారు. ఎవరైతే ఇతని వీడియో ఫాలో అవుతున్నారో ఆ ఇంట్లో ఆ సెల్ ఫోన్కి సంబంధించిన 5 ఉన్నారనుకో, 5 4 షుగర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ వీడియో ఎప్పుడైతే మనోడు 10 రోజుల వరకు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టారండి. 10 రోజులు చేస్తాడు, తర్వాత మళ్ళీ డబుల్ ఎగ్ దోశకు వచ్చేస్తాడులే అని అనుకున్నారు. తర్వాత మారిపోయిందండి. ఈ రోజుని శివ వీడియో ఆరోగ్య డైట్ ఈ రోజున ప్రపంచానికి వెళ్ళిపోయిందండి. 5 మనకి తెలిసిపోతుందండి. ఈ సెల్ ఫోన్ నుంచి 5 ఫార్వర్డ్ చేసేస్తున్నాడు. ఇంకో 5. ఎందుకంటే లైవ్లో నేను ఇది తింటున్నాను, ఆరోగ్య డైట్లో ఈరోజు దోశ తింటున్నాను, నాకు ఎగ్ దోశ కావాలితే ఎగ్ దోశ ఇస్తున్నారు, మిరపకాయ బజ్జీ ఇస్తున్నారు అని అతను మనవాడికి ఏది కావాలితే అది తయారు చేసి పెడుతున్నాను. ఎందుకంటే మెసేజ్ వెళ్తుందండి, పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు కొత్తలో నెగిటివ్ కామెంట్లు పెట్టేవారు, ఇప్పుడు వాళ్ళందరూ దండం పెట్టేస్తున్నారండి. ఎందుకంటే గ్లో వచ్చేసింది. అవును, చాలా చేంజ్. మన ఏమేమి వాళ్ళకి వెళ్ళాడంటే అతని సైజ్ ఎంత ఒకప్పుడు 5XL, ఇప్పుడు అన్ని XXL సరిపోతున్నాయి. 5XL ఒకప్పుడు 5XL కూడా కాదండి, 6XL 7XL సరిపోయాయి. ఇక్కడికి వచ్చేటప్పటికైతే మాత్రం 5XL కూడా సరిపోవట్లేదు. ఇంకా 6XL 7XL ఏమో రాజమండ్రిలో మాకు దొరకట్లేదు. ఉన్నాయి కానీ ఒకటి ఉంది. ఇప్పుడు నా దగ్గర 7XL కూడా ఉంది.
అది వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడికి వచ్చిన రోజు సార్ దగ్గర ఫస్ట్ వీడియో ఆయన కలిసిన రోజు కూడా 7XL వేసుకున్నాను. ఇప్పుడు అది మీకు 2 సార్లు తిప్పాలి. ఇప్పుడు XXLలోకి వచ్చేసాను. మేబీ 2XL 3XL ఇది మేబీ. కొన్ని 2XL సరిపోతాయి, ఇంకొంచెం టైట్గా సరిపోతుంది. కంపెనీని బట్టి చేంజ్ అవుతుంటాయి కదా సైజు. ఇప్పుడు ప్యాంట్ కూడా ఎంత ప్యాంట్ కూడా 46, 48 ఉండే సైజు, ఇప్పుడు 40కి వచ్చేసింది. అది నేను ప్యాంట్ సైజ్ మాత్రం తగ్గుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షర్ట్ సైజ్ అయితే తగ్గుద్ది అనుకున్నాను, కానీ నేను ఎందుకు ఒకసారి ప్యాంట్లు కూడా ట్రై చేద్దామని ప్యాంట్ ట్రై చేస్తే అన్నీ లూజ్ అయిపోతున్నాయి. 46 ఇవ్వండి అంటే లూజ్, 44 ఇవ్వండి అంటే లూజ్, 42 ఇవ్వండి అంటే లూజ్, 40 ఇస్తే కరెక్ట్గా సరిపోయింది. అయితే ఇప్పుడు వద్దు, ఇంకొక 10 kgs తగ్గి 38 తీసుకున్నాను. సూపర్. ఒక డైట్తో మనం ఇంత మిరాకిల్స్ చూడొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే నేను పెద్ద ఏం మ్యాజిక్స్ ఏం చేయలేదు ఇక్కడ, జస్ట్ పొద్దున్న సాయంత్రం 1 గంట వాకింగ్ చేసుకుంటూ ఉంటున్నాను, సార్ పెట్టిన ఫుడ్ తింటూ ఉంటున్నాను అంతే. సో ఆ మాత్రం దానికి ఇంత రిజల్ట్స్ తేవచ్చు. మనం ఇంకా డైట్ అంటే ఏదో ఎక్కువ ఆలోచిస్తాం, పొద్దున్న ఏం తినాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఏ కాంబినేషన్స్ ఏం అక్కర్లేదు. మనకు తెలిసిన కొంచెంనే లాంగ్ టైం పాటిస్తే చాలని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 110.8, 110 అనుకోండి, 27 kgs తగ్గాను. ఎంత టార్గెట్? 97. ఎందుకంటే మళ్ళీ డైట్ స్టాప్ చేశాక 2-3 kgs పెరుగుతుంది, కొంచెం అటు ఇటు అవుతారు. సో ఇంకా ఎట్లయినా 2 digit చూసే వరకు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదని నేను పెట్టేసుకున్నాను. సో ఇంకో 1 month ఉంటారా? 1 monthలో అయిపోతుందిగా. ఇంకా 1 month పైన పడుతుంది, కొంచెం స్లో అవుతుంది నాకు ఇప్పుడు. అందుకని ఆల్రెడీ 2-3 months ఫాస్ట్గా తగ్గుతారు, తర్వాత కొంచెం స్లో అవుతుందని మీరు ముందే చెప్పున్నారు. సో ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇంతకు ముందు పెట్టిన ఎఫర్ట్స్ సరిపోవట్లేదు, అంటే అంత స్పీడ్గా తగ్గాలంటే. సో నేను ఇంకంత ఆవేశపడట్లేదు, ఆరామ్సే చేసుకుంటూ అంతేలేండి, అంతే. కానీ పూర్తిగా తగ్గిన తర్వాత మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాకనే వెళ్ళండి హైదరాబాద్ నుంచి. తప్పకుండా అప్పుడు ఇంకా బాగా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ మీ అబ్బాయి. అవునండి, అవును. సో నేను అనుకున్నట్టు 97కి వస్తే 40 kgs తగ్గినట్టు అవుద్ది. సో ఒకప్పుడు అనుకుంటాం ఓకే తగ్గగలమో లేదో ఏమోలే అనుకున్నాను, కానీ ఇప్పుడు 27 kgs తగ్గాను. నాకు మిగతా 13 kgs చాలా ఈజీ, ఇంకా అంతే. జస్ట్ ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే, చాలు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు కొంచెం స్లో అవుతుంది తగ్గటం అనేది అంటే లోపలికి వెళ్ళి కొద్ది ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనకు ఈ పొట్ట మీద ఉంటుందండి, ఇది టైట్ అయిపోద్ది. లోపలికి వెళ్ళి కొద్ది కొంచెం అంటే గ్రాములు తగ్గుతుంటారు, 100 గ్రాములు 50 గ్రాములు, అంటే ఇంచులాస్ చూసారా, ఇప్పుడు ఇంచులాస్ మీద పనిచేస్తుంది. ఓహో. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఇవి ఖాళీ ఉండేవి కాదు, ఇక్కడ ఇలా నడిస్తే తగిలేవి, ఇప్పుడు ఫ్రీగా మన కాళ్ళు నడుస్తుంటే తొడలు తగులుతూ ఉండేవి. జస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి గమనించాను, అట్లా ఏం లేదు, నాకు ఫ్రీగా తొడలు ఏం తగలట్లేదు. ఓకే, సూపర్. అది నేను ఒక వారం 10 రోజుల నుంచే గమనించాను. ఓకే, ఇంకా కొంచెం స్లో అవుతూ మొత్తానికైతే రీచ్ అయిపోతారు. అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. 97 వచ్చేస్తారండి, ఇంకా వచ్చి పట్టు దొరికిసింది. 22 రోజులు ఇబ్బంది పడద్దండి మొదలు. అంటే ఈ టేస్టింగ్ బడ్స్ మన డైట్లోకి రావడానికి 22 రోజులు టైం పడుతుంది. మనోడు ఏంటంటే తిని ఉన్నాడు కదా, వీడియోలు పెట్టి తిని దాన్ని మనోడు కొంచెం ఫస్ట్లో ఇబ్బంది పడినా మెల్లిగా రికవర్ అయిపోయింది. ఈ రోజుని దాన్ని ఎదిరించేశాడు, సముద్రాన్ని ఎదిరించాడండి, ఆరోగ్య డైట్కి వచ్చేసాడు. సార్ పెట్టే ఫుడ్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది, నాకు ఎక్కడ ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు. మరి ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా మీరు మెయింటైన్ చేయగలుగుతారా? కిట్ది పట్టుకెళ్తారా? ఏంది పరిస్థితి? వెళ్ళిపోయాక కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది నాకు పర్సనల్గా. ఎందుకంటే వీళ్ళు చెల్లి చేసింది కదా, వీళ్ళు చెల్లి చేసి షుగర్ తగ్గించుకుంది, ఆ చెల్లిబాటులో వెళ్తాడు అంతే. అంటే నాకేంటంటే వెళ్ళాక మళ్ళీ అన్ని రుచులు చూస్తూ ఉంటాను, బట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే కొన్ని పద్ధతులు లిమిటెడ్గా అది, ఎందుకంటే తినడం తప్పు కాదు, అది ఓవర్గా తినడమే తప్పైంది నాకు లైఫ్లో. సో ఇక్కడ ఏంటంటే ఈ 2-3 నెలలు నేను లిమిటెడ్గా తినడం బాగా నేర్చుకున్నాను. అయినా నాకు తెలిసి మీ అప్టైట్ కూడా తగ్గుతుందండి, ఇంకా పొట్ట కూడా తీసుకోలేదు అంతా. అవును, డైట్ని మీరు ఒకవేళ ఇచ్చినా కూడా రిజెక్ట్ చేస్తుందండి. ఎప్పుడైనా ఒక పూట సాయంత్రం ఒక్కొక్కసారి ఆమ్లెట్ తినాలనిపించి సార్ని అడిగితే వేసి పెడతారు. ఎప్పుడైనా సాయంత్రం తినేటప్పుడు తినేసాక అది కూడా హెవీగా అయిపోతుంది. అదే అంటున్నాను నేను, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు ఇంకోసారి తినరు, తెలియక తిన్నా. అవును, ఇంకోసారి హాఫ్ తింటారు అప్పుడు. అవును, ఇంకో 1 month ఉంటారుగా. నాకు ఇంకో ఇంటర్వ్యూ, మీరు వెళ్తూ లాస్ట్లో ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళాలి. ఓకేనా? 40 kgs తగ్గి 40 kgs ఇంటర్వ్యూ ఇచ్చే వెళ్తాను. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.